కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మనకు ఆనందం కలిగించే అంశాల్లో ఏదో దాన్ని ఫేస్బుక్ లో చూసుకుంటున్నాం, లేదా రీల్స్ చేసుకుంటున్నాం, లైకుల కోసం ఏదో నడుస్తున్న సొసైటీలో ఉన్నాం. ఇప్పుడు మానవతా విలువలు, ఒక వ్యక్తి ఎంత సూపర్ గా జీవించాడు అనేది చెప్పేవాళ్ళు కూడా ఈ రోజుల్లో. నేను బొల్లిముంత శివరామకృష్ణ గారికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం, ఎవ్రీ ఇయర్ అరేంజ్ చేస్తాం ఇట్లా అని అన్న చందు సుబ్బారావు గారు వచ్చి చెప్పినప్పుడు చాలా ఒక రకమైనటువంటి ఎమోషనల్ గా అనిపించింది. నాకు ఒక బుక్ ఇట్లా ఇచ్చారు చాలా మంది వారి గురించి. చదివితే మనిషి అంటే ఇలా జీవించాలి అని అనిపించింది. చదలవాడ, వేమూరు మండలం చదలవాడ ఇక్కడ కుగ్రామంలో జన్మించిన ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఎప్పుడు 1920s నుంచి మరి 2005 వరకు వారి జీవితాన్ని సొసైటీకి ఎలా అంకితం చేశారో చదివాను. కళ కట్టినట్టు అనిపించింది. రాసిన వాళ్ళకి ముందుగా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఒక వ్యక్తికి ఒక ముఖమే ఉంటుంది జనరల్ గా. అధికారిగా నేనున్నా అనుకోండి, ఒక అధికార దర్పం, అధికారం, ఆ ఉద్యోగం చేసుకుంటూ ఏదో జీతం కోసం పని చేసుకుంటూ అయిపోతా ఉంటారు ఎవరైనా జనరల్ గా. నేను అసలు అలా ఉండాలనుకున్నాను. నేను ఇక్కడ కూడా ఒక అధికారిగా రాలేదు వాస్తవం మాట్లాడాల్సి వస్తే. నేను తెనాలి మరి నీళ్లు తాగితే ఇట్లా అయ్యాము, లేకపోతే తెనాల్లో జీవించడం వల్ల ఇట్లా ఉన్నాము, తెనాల్లో ఉద్యోగం చేయడం వల్ల ఇలా వచ్చిందో తెలియదు. కానీ కళల కానాచి అంటారు కదా మన తెనాలి. మరి ఇక్కడ ఉండటం వల్ల నాకు కూడా కొన్ని సుగుణాలు అభినయం చెప్పాలి. వారి గురించి చదివినప్పుడు మార్క్సిస్ట్ గాంధీ అని చెప్పారు, మహాత్మా గాంధీ అని రాసి ఇంకా బాగుంది. అంత బాగుంది వారి జీవిత చరిత్ర. ఎంత బాగుందండి. ఒక వ్యక్తి సొసైటీ కోసం ఉపాధ్యాయుడిగా పనిచేశారట. మరి కలం పట్టి కవిత్వాలు, కథలు, నాటికలు రాశారట. ఒక 8 సినిమాలకు ఆయన రచన చేశారట. ఈ 100 రోజులు ఆడిన సినిమాలు 38 నాటికలు రాశారట. ఇవన్నీ చదువుతుంటే ఏమనిపించిందంటే అసలు ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పనేనా ఇది అనిపించింది నాకు. సరే, చదవడం రాయడం ఓకే బానే ఉంది. సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఇదేంటి అసలు? ఆ కోణం ఏంటి, ఈ కోణం ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తి రాసుకుని అయినా పాపం బడి పంతులుగా ఉద్యోగం చేసుకుంటా కాలం గడపకుండా సొసైటీ కోసం ఏదో సాధించాలనే తపనతో మరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చదివితే ఒక ఆశ్చర్యానికి గురయ్యాను. అందుకనేగా మరి నాళ్ళ తర్వాత కూడా వారిని స్మరించుకుంటున్నాం అనిపించింది. అంత గొప్పగా ఆయన జీవించారు కాబట్టి కదా మనం స్మరించుకుంటున్నాం. వారి గురించి మహానుభావులు ఎవరెవరు ఏం మాట్లాడారో మళ్ళీ రీసెర్చ్ చేశాను. అసలు నేను ఇక్కడికి రాబోతున్నాను అనే కాన్సెప్ట్ లో రీసెర్చ్ చేస్తే పెద్ద పెద్ద సినిమా హీరోలు సోహన్ బాబు గారు కానీ, ఓరస్యాల గారు కానీ వారు మాట్లాడిన మాటలు కూడా తెలుసుకుంది. ఎంత గొప్పగా వర్ణించారండి ఆ వ్యక్తి గురించి. వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు. ఇది ఇంకో విషయం ఏంటంటే, జనరల్ గా మనమైనా ఎవరైనా మన ఇంట్లో మీరు గమనించండి, మీ తాతగారి ఫోటో వరకు ఇప్పుడు అది కూడా పెట్టుకునే పరిస్థితి, తండ్రి ఫోటోనే పెట్టుకునే పరిస్థితి లేదు. ఇంతేనా? వాస్తవమే. తండ్రి ఫోటోనే ఇప్పుడు ఫ్యాషన్ కోసం తీసేస్తున్నాం, లేకపోతే దక్షిణ ముఖం ఆ ఫోటో ఉండకూడదని ఇంకేటో తీసేస్తున్నాం. మెల్లగా పెళ్లి చేసుకుని భార్య రాగానే ఆ ఫోటో పక్కన పడేస్తుంటాం. మనం సినిమా హీరోల ఫోటోలు పెట్టుకుంటుంటాం నవేడేస్. అట్లాంటిది ఒక వ్యక్తిని ఆయన జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజెప్పాలి, ఒక కార్యక్రమం నిర్వహించడం, ప్రతి సంవత్సరం ఏటా గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సన్మానించి వాళ్ళకి పురస్కారాలు అందజేయడం, ఇది ఇంకా గొప్పగా అనిపించింది. ఈ కార్యక్రమాన్ని మరి ఇన్ని సంవత్సరాలు దిగ్విజయంగా ఒక కార్యక్రమం చేయడం చిన్న విషయం ఏం కాదండి. నాకు తెలుసు దాని కష్టమే. అందరినీ పోగు చేసుకోవడం కానీ, మరి గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకురావడం కానీ, ఏ ప్రయాసాలకు వచ్చి మరి ఇన్ని సంవత్సరాలుగా దీన్ని కంటిన్యూ చేస్తున్నారే అన్న చందు సుబ్బారావు గారికి కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు ఎక్కువ ఇష్టం
ఎవరైనా అన్న తమ్ముడు అని పిలవడం, అది ఎందుకంటే అనుబంధానికి ప్రతీక అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకుంటూ ఉంటారు. మన తెనాల్లో మరి సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం ఇవన్నీ మాట్లాడుతున్నాం. అవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడున్న సొసైటీలో గతంలో ఎలా నడిచింది, ఎంత విలువలు గల వ్యక్తులు ఉన్నారో ఆ విలువలు గల వ్యక్తుల గురించి తెలుసుకొని మనం కూడా అలా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. నేను దాన్ని నమ్ముతా. యా మతి యా గతి. మన మనసులో ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. మన మనసులో సంగీతం, సాహిత్యం, సాంప్రదాయం మాట్లాడుకుంటే అదే నడుస్తుంది. చిన్నప్పుడు ఏదో నేను ఒక కథ కూడా వినేవాడిని. ఇంట్లో ఒక రామచిలుకను పెంచుకుంటే మన ఇంట్లో ఉండే పదాలే మాట్లాడడం అలవాటు చేస్తుందని, మనం కూడా పెద్దలు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంట్లో సంస్కృతి, సాంప్రదాయం ఇట్లాంటివన్నీ కూడా నేర్పుతూ ఉండాలి. విలువలు నేర్పాలి, మానవతా విలువలు నేర్పాలి. ఇప్పుడు కనుమరుగైపోయేస్తుంది. నేను చాలా సొసైటీలో గమనిస్తా ఉంటాను. అక్కడ కింద పడిపోయి ఉంటే మనమే పట్టించుకునే పరిస్థితి, బిజీగా ఉంటాం కదా. మనం పొద్దున లేస్తే పరిగెడతా ఉంటాం. ఎవరి పని వాడిది, ఎవరి జీవితం వాడిది. కొంచెం ఎందుకు ఈ పెద్ద ఆయన గురించి ఈరోజు స్మరించుకుంటున్నాం? మరి ఆయన ఎలా బ్రతికారో సొసైటీ కోసం చెప్తున్నాం. ఈ సభలు, సన్మానాలు అందుకే జరిగేది. వారి జీవిత చరిత్రని ఆదర్శంగా తీసుకోవాలని నా ఉద్దేశం. తీసుకుంటే బాగుంటుంది లైఫ్, మన లైఫ్ బాగుంటాం. ఓకే, సొసైటీలో ఎవరి చిన్న పొట్ట శ్రీరామ రక్ష, ఎవరు ఆహారం వాళ్ళు సంపాదించుకోవడం, తినడం పెద్ద విషయం ఏం కాదు. కానీ సొసైటీ కోసం బ్రతకడం చాలా కష్టం. అసలు చాలా ఎదుర్కోవాలి చాలా విషయాలు. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ గమనిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, సొసైటీలో గొప్ప గొప్ప వ్యక్తులు అప్పటి కాలం వేరు, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు అనిపిస్తాం. వాటన్నిటిని దాటి ఈ పిల్లలు, ఇక్కడున్న పిల్లలు బలిపెట్టారు స్టూడెంట్స్, వాళ్ళకి అవసరం. పెద్దవాళ్ళ గురించి తెలుసుకోవడం, మా అమ్మ, మా తాతయ్య, మా నాన్న ఇంత మటుకు ఓకే. ఆ ముందు తరాల వారికి ఎవరికి తెలియదు అసలు. వాళ్ళ గురించి తెలుసుకుని మన సందర్భంలో ఒక కథ ఏముందంటే, నేను ఎప్పుడు కథ చెప్తా ఉంటాను అందరికీ. ఎందుకంటే కథ రూపంలో చెప్తే బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఒక స్టేటస్ కూడా బలిపెడుతున్నారు. అందుకే నీకు అది చెప్పాను. మనం ఎలా అనుకుంటే అలాగే ఉంటాం. ఏంటి మరి సాంప్రదాయం, సత్సంగం, ఈ కబుర్లన్నీ మాట్లాడుకున్నాం. ఏంటి దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఏ ప్రయోజనం ఉండదు. ఏం ప్రయోజనం ఉంటుందంటే, ఒక దీపం పట్టుకొని ఒక వ్యక్తి నడుస్తున్నాడంటే, చిన్నదే అయ్యి ఉండొచ్చు ఆ దీపం. ఆ వ్యక్తి నడుస్తున్నాడు అంటే ఒక చీకట్లో నడిచేటప్పుడు చాలా మందికి వెలుగు. అది ఆ వ్యక్తి చేసే పని, ఒక్కడు చేసిన పనికి 10 మంది వెలుగు చూపించి దారిగా మారితే, అదే 10 మంది దీపాలు వెలిగిస్తే ఖచ్చితంగా ఊరంతా వెలుతురు వస్తుంది. అట్లాంటిదే ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయం. నేను ప్రాక్టికల్ గా చేసే పని చెప్తాను. మా పిల్లలకి ఈ రోజుకి సుమారుగా, మా పిల్లలు ఒక 15 ఏళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటారు. మా పాప బిట్స్ లాంటి కాలేజీలో చదువుతా. నేను బిట్స్ లాంటి క్యాంపస్ లో మా పాప చదువుతుంటే, నేను అక్కడికి వెళ్తే అందరూ హాఫ్ నెక్కర్లు విచిత్రంగా కనిపించారు. అఫ్కోర్స్ మనకు తెలిసినా కానీ అక్కడ ప్రాక్టికల్ గా. కానీ మా పాప మన తెలుగు ఆ ఫీలింగ్ పోకుండా ఉండడం కోసం డ్రెస్ సెన్స్ ఒకటి, అట్లాగే అంతమంది బిట్స్ లో సాహేబా అనేదో సాంగ్ పాడుతుంటే వాళ్ళంతా, మా పాప చక్కగా వీణ మీద వాయించిన వీడియో నాకు పెట్టింది డయాస్. నాకు అనిపించింది, ఇది కదా పిల్లలకి మనం నేర్పాల్సింది, నేర్పాను. పర్వా, నేను కూడా ఒక సక్సెస్ఫుల్ ఫాదర్నే అనిపించింది. అంతే కదా, హిందీ సాంగ్, ఇంగ్లీష్ సాంగ్ ఎగురుతా డాన్స్ వేయడం కంటే, ఈ తెనాలి వాసిగా, తెనాలి ఏరియాకి చెందిన వాడిగా మా పిల్లలకు కూడా కొంచెం విలువలు నేర్పి సొసైటీలోకి పంపిస్తున్నాం అనిపించింది. అదే కోరుకున్నాం. ఈ గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఇవే నేర్చుకోవాలని నేను నా తాపత్రయం. ఇదే చెప్పాలని వచ్చాను మీకోసం. వాస్తవంగా నన్ను అడగగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టం. ఎందుకంటే మాట్లాడితేనే మనం ఏంటో అర్థమవుతుంది. పబ్లిక్ లో కూడా మనం ఎలా ఉండాలో సొసైటీకి చూపిస్తూ, ఆదర్శప్రాయంగా జీవిస్తూ, వాళ్ళకు కూడా చెబుతూ, నేను ఎక్కువ స్టాఫ్ కూడా ఎక్కువ మీటింగ్లు పెట్టి చెబుతా ఉంటాను. ఇట్లా ఉండాలి, ఎలా ఉండాలి. సొసైటీలో మంచి చెడు రెండు ఉంటాయి. మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి కామెంట్స్ ఉంటాయి బయట. ఎలా ఏది ఉన్నా సరే ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఆదర్శప్రాయంగా తీసుకొని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నాకు ఇంకో గొప్ప అవకాశం కూడా ఇచ్చారండి.
సాయంత్రం శ్రీకృష్ణదేవరాయలు వేషం అట నేను ఇప్పుడు 2013లో వేసే వేషం. రోజు ఎట్లాగో ఉద్యోగ జీవితం రన్ అవుతుంటే నన్ను అనూహ్యంగా దాంట్లో తీసుకొచ్చారు. సరే నేను చెప్పి ఆఫీస్ అవర్స్ లో రాలేను, ఆఫ్టర్ ఆఫీస్ అవర్సే వస్తానని చెప్పాడు. నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా అన్నగారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసిన మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించాలని, ఇది ఇంకా భవిష్యత్తులో గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చి ఈ గొప్ప వ్యక్తి యొక్క జీవిత విశేషాలను ఇంకా మరి ముఖ్యంగా డాక్యుమెంటరీ లాగా కూడా రిలీజ్ చేయాలని నా అభిప్రాయం. ఒక పుస్తకంలా రిలీజ్ చేస్తే ఇప్పుడు చదివే పరిస్థితి లేదు, పిల్లలకి అంత ఓపిక లేదు అసలు పరిస్థితి, ఇంతా వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఇంత గొప్ప వ్యక్తులు భూమి మీద నడయాడారా అనిపించేంతగా ఉంది ఇది చదివితే. ఇలాంటి చిన్న డాక్యుమెంటరీ లాగా చేసి సొసైటీలోకి వారి విలువల్ని పంపించి మన సమాజాన్ని కూడా విలువలతో కూడుకున్న సమాజం లాగా మార్చేందుకు ఈ ప్రయత్నమే, ఇది చిరు ప్రయత్నం అని నేను అనుకోవట్లేదు, చాలా పెద్ద ప్రయత్నం చందు సుబ్బారావు గారు చేస్తున్న ప్రయత్నం, చాలా పెద్ద ప్రయత్నం. మరి ఈ విలువలు, ఈ ప్రయత్నాలు ఇంకా పెరగాలని, మన తెనాలి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తి ఒకళ్ళు ఉన్నారని నిజంగానే పలు రకాలుగా ప్రజలకు తెలిసే విధంగా కృషి చేయాలని, వారొక్కరే కాదు, చందు సుబ్బారావు గారు ఒక్కరే కాదు, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మీరంతా కూడా పెద్ద ఆలోచనలు ఉండబట్టి ఏదో మంచి జరుగుతుంది, మంచి తెలుసుకోవాలని మీరు వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మంచిని, ఒక మల్లెపువ్వు సువాసనని వెదజల్లినట్టుగా మీరు కూడా ఈ వ్యక్తి యొక్క గొప్ప జీవిత విషయాలన్నింటినీ ప్రపంచానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం.